నేను ప్రార్థనా బలమును గురించి మాట్లాడుతున్నాను, ఆత్మ బలమును గురించి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మనకి ఈ బలం కావాలి. మొదటిగా ఇతడు ప్రార్థనా బలాన్ని పెంచుకుంటున్నాడు. 21 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దీనివల్ల అతని ప్రార్థనా బలం మాత్రమే కాదు, అతని ఆత్మ బలం పొందుకుంటున్నాడు. అతని ఆత్మ బలం పొందుకుంటుంది. శరీరానికి బలం ఆహారం అయితే ఆత్మకు బలం ఉపవాసం. ఆత్మకు బలం ఏంటి? ఉపవాసం. అద్భుత కార్యాలు జరిగిస్తుంది ఉపవాస ప్రార్థన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. ఏ నిజం? పచ్చి నిజం. ఎండిపోయిన నిజం కాదు ఇది, చచ్చిపోయిన నిజం కాదు, సజీవంగా ఉన్న నిజం ఇది. ఎందరో భక్తుల జీవితాల్లో నెరవేరింది, నెరవేరుతూ ఉంది, నెరవేరబోతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనుక నేటి దినాల్లో మనము ప్రార్థనా బలాన్ని కలిగి ఉండాలి, మన ఆత్మ బలాన్ని కలిగి ఉండాలి. ఇది ఎలా సాధ్యం? ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యం.